అరే నన్ను లాగొద్దురా, నన్ను ఎందుకు లాగుతున్నావు? సో ఇప్పుడైతే పులిగుండు హిల్ దగ్గరకు వచ్చేసాము. కూడా నేనేంటాడు ఏంద్రా ఇవి విరిగిపోయి లాగున్నాయా? ఇది తీరా, ఇదేరా తీయాల్సింది. తీస్తున్నాను రా. మన కళ్యాణ్కి అయితే ఆతృత ఎక్కువైపోయింది. ఇది స్వామీజీ ఏం చేస్తున్నారు మీరు? యో ఏదయ్యా, స్వామి ఉంది, శివుడు భక్తుడు ఉంది, నువ్వు ఈడ కూర్చొనేస్తే ఎలా చెప్పా? వెళ్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. ఈరోజైతే కొత్త వ్లాగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనతో కళ్యాణ్, కృష్ణ అయితే స్వామీజీ కృష్ణ శివమాల వేస్తున్నాడు, అస్లాం ఉన్నారు. ఇంకా ఎక్కడికి ఏంటి అంటే ఆల్రెడీ మీ అందరికీ ఆ ప్లేస్ తెలిసిందే. ఆల్రెడీ ఒకసారి పోయి ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు పోతున్నాను. నీ గుండు ఎండలో ఎండిపోతుంది. అంతే కళ్యాణ్, నీ గుండు బాగా ఎండిపోవాలని మేమే ప్లాన్ చేసాము. అందుకైతే స్పెషల్లీగా నీకు తెల్లారితో కాల్ చేసి ఈ రైడ్కి రామని పిలిచాము. ఎస్, అంతే అట్లుంటుంది మనతోని. ఇంకా డైరెక్ట్గా అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే దగ్గరలో చెప్తాను ఆ ప్లేస్ ఎక్కడికో అనేది, ఇప్పుడైతే చెప్పను. ఆల్రెడీ మీరు చూశారు, మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నాను ఆ ప్లేస్కి అయితే. సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి అందరూ. చెప్పేదానికి ఓల్డ్గానే ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళని అయితే గుర్తు చేసుకుని అయితే డ్రైవ్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఉండొచ్చే, అమ్మ నాన్న చెల్లి అన్న ఎవరో ఒకరు మన కోసము ఇంట్లో అయితే వెయిటింగ్ చేస్తుంటారు. సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ తిరుపతి కాళహస్తి రోడ్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోడ్స్ పడిపోయాకైతే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అన్నీ తగ్గిపోతాయి అబ్బా. ఈ తిరుపతి కాళహస్తి రోడ్లో అయితే మాత్రం రోజుకి ఒక్కటైనా జరుగుతుంది, పడిపోవడము ఏదోటి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడైతే అది 6 లైన్ హైవే పైన వచ్చేసాం, చిత్తూరు టు బెంగళూరు, అదే తిరుపతి టు బెంగళూరు. ఆ హైవేలో అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆ హైవేలో అయితే పోతున్నాము. ఈ హైవే అంటే చాలా ఇష్టం అబ్బా, సూపర్గా ఉంటుంది రోడ్డు మాత్రము. ఇలా ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేసేయచ్చు. ఇక్కడే మొక్కజొన్న తింటాడంట, చూడండి. మొక్కజొన్న ఆడున్నాయి, కాల్చిన మొక్కజొన్నలు ఉన్నాయి ఆడ. మా ఇదేంది స్వీట్ కన్నా మామూలు లేదా? అరే నాకు వద్దురా, స్వీట్ కార్న్ అంట. సో సైడ్లో అయితే కృష్ణ, అదే స్వామీజీ కళ్యాణ్ అస్లాం అయితే మొక్కజొన్న అయితే తీసుకున్నారు. నేనైతే టెంకాయ నీళ్ళు అయితే తాగానబ్బా, ఈ ఎండకి నా వల్ల కావాలా, అందుకైతే టెంకాయ నీళ్ళు అయితే. ఇప్పుడైతే పాకాల టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాము. అంటే పాకాల యాక్చువల్గా ముందర అయితే గద్దంకి టోల్ ప్లాజా అని ఉంది ఇక్కడైతే.
సో ఇప్పుడైతే పులిగుండు హిల్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ ఒకసారి అయితే తీసాను ఇది ఫస్ట్లో, ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే. చూడండి హైట్ 1000 ఫీట్స్ ఇది కొండ. మన స్వామీజీ కళ్యాణ్ వీళ్ళు చూడలేదంటే మళ్ళీ వచ్చాం దీనికి. స్వామీజీ కమాన్. సో ఇక్కడైతే మన కృష్ణ స్వామీజీ ఉన్నాడు. ఏం స్వామీజీ ఎలా ఉంటుంది ఫీలింగ్? కొద్దిసేపట్లో పోయి వచ్చాక తెలుస్తుంది ఫీలింగ్ అయితే నీకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నీకు నేను చూపిస్తాను. ఓకే. మన అస్లాం చూడండి, ఇంకోసారి రావాలి అన్నాడు. సో మనకన్నా ఫస్ట్ వెళ్తున్నాడు బ్రో. స్వామీజీ బాగున్నారా? కరెక్ట్గా ఇక్కడ మెట్లు గిట్లు లేవు, ముందర అక్కడక్కడ ఉన్నాయి మెట్లు. సో జాగ్రత్తగా రండి స్వామీజీ, మీరు అసలే శివుడు భక్తుడు. లాస్ట్ టైం అయితే వాటర్ బాటిల్స్ ఏం తెచ్చుకోలేదు, మర్చిపోయాము. ఈసారి అయితే ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాం. 2 లీటర్ వాటర్ బాటిల్స్, 2 బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ అవన్నీ పెట్టుకున్నాము. ఆల్రెడీ అయితే స్వామీజీ సాల్ట్ బిస్కెట్లు అయితే దొబ్బి తింటున్నాడు. లాస్ట్ టైం కన్నా ఈసారి వేరే లెవెల్ ఫీలింగ్ ఉంది. అస్లాం చెప్పు సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి. వల్ల కావడం లేదంటావా? ఓపిక లేదు. స్వామీజీ ఎప్పుడు టాప్లోనే ఉంటారు. దొంగ స్వామీజీ. కళ్యాణ్ నీ గుండు తప్ప ఇంకేం కనిపించడం లేదు కళ్యాణ్. దానికోసమే నువ్వు వచ్చినావు ఫోకస్ చేయడానికి ఆ గుండెని. పులిగుండెని తీరా అంటే నా గుండెని తీసేకొచ్చావు నువ్వా? అంతే మరి, తగ్గేదేలే. ఇంత పైకి అయితే ఎక్కాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్, రెండోసారి వీళ్ళ వల్ల అయితే రావాల్సి వచ్చింది. షార్ట్ కట్లో రాను. అస్లాం అయితే అవునరా స్పైడర్ మ్యాన్ లాగొచ్చా అస్లాం, ఏమంటావా? రావా? లాస్ట్ టైం కానీ చెప్పాను, ఈ కమ్మీలు అయితే ఎక్కువ సపోర్ట్ అయితే తీసుకోవద్దు, ఊరికేనే ఉన్నాయి. మార్చున్నారా? లేదు, సేమ్ కమ్మీస్, అదే కమ్మీలు. సపోర్ట్ తీసుకుంటే పడిపోయేలా. చూడు ఎలా ఊగుతున్నాయి. స్వామీజీ అప్పుడే అయిపోయిందా? ఫాల్ సినిమా చూసావా? ఫాల్ లాగా నువ్వు కానీ పైన పోయి ఇరుక్కోవాలి, మేము దిగేస్తాం కిందకి. నువ్వు నా వెనకాల రావద్దు స్వామీజీ. లాస్ట్ సార్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదురా. అలాగే మేము స్వామీజీ గారు తన ఫీలింగ్ చెప్తారు. ఇప్పటి వరకు ఇంకా ఎక్కాలి, పైన ఉన్నాయి. ఎలా ఉంది స్వామీజీ? మహాదేవుడు కనిపించేసాడు. ఓ అది కళ్యాణ్కి అయితే ఇక్కడే కనిపించాడు. ఇక్కడైతే ఈ మెట్లయితే ఎక్కుతున్నాం. అమ్మా ఇక్కడ ఎక్కాలంటేనే భయంగా ఉంటుంది. సో కళ్యాణ్ నువ్వు ముందరికి వెళ్ళు బ్రో, నేను వెనకాల నుంచి వస్తా. స్వామీజీ ఇక్కడ మన వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ హోల్లో నుంచి కింద ఇది హోల్, ఇంత హోల్లో ఉన్నా సన్న హోల్లో అయితే ఇంకా ఈ పైకి అయితే ఎక్కాలి. మాట్లాడే ఓపిక లేదు బ్రో. మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు, చిన్న గృహలో అయితే ఎక్కుతున్నారు. ఆల్రెడీ ఒకటి మోస్తాను మా. ఇది తీరా, ఇదేరా తీయాల్సింది. తీస్తున్నాను రా. మన కళ్యాణ్కి అయితే ఆతృత ఎక్కువైపోయింది. ఇది తీరా అంటున్నా, అదే చెప్తున్నా తీస్తున్నా అని. అబ్బా మన వాళ్ళు అయితే పైకి ఎక్కేశారు, నేను ఎక్కుతూ ఉన్నా. అక్కడ అస్లాం అయితే టార్చ్ చేసి పెట్టుకున్నారు చూడండి.
ఫ్లాష్ ఆఫ్ చేసి జోరులో పెట్టుకున్నాను. ఫ్లాష్ అయ్యారు అసలు మా మూతుల పైన. అసలు నీ మూతి పైన వేసుకో ఇప్పుడు. వేసుకోవా? దట్ స్వామీజీ ఈజ్ టూ ఇంపార్టెంట్. స్వామీజీ జాగ్రత్తగా ఉన్నావా? ఇంకొన్ని మెట్లు ఎక్కాల్సింది. సెకండ్ టైము కృష్ణకి, కళ్యాణ్కి అయితే ఫస్ట్ టైం ఇది. కిందకి రా. ఎండ అయితే భయంకరంగా పడుతుంది. అబ్బా అయితే ఎక్కేసాం అబ్బా. ఇటు సైడ్ అయితే చూడండి, వ్యూ అయితే చూడండి. మా నిలబడుకో, తోయేస్తా. చంపేస్తా కదా. సో వ్యూ అయితే కొండపైకి అయితే వచ్చేసాము. కళ్యాణ్ని తోయేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు కానీ తెలీదు. ఒకసారి నేను కూడా పట్టుకెళ్ళిపోతా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో కళ్యాణ్ వీళ్ళందరూ అయితే బ్రో వాళ్ళు అయితే వచ్చేసారు. మన స్వామీజీ అయితే చూడండి, స్వామీజీ భయంతో వణుకుతున్నాడు. స్వామీజీ కమ్ రండి. అయితే భయపడుతున్నారు. సో అందుకే నేను కానీ వచ్చాను. పట్టుకోరా, నేను వెళ్ళలేదురా. పట్టుకో, ఏం కాదులేరా. అరే నన్ను లాగొద్దురా, నన్ను ఎందుకు లాగుతున్నావు? ఏం కాదు, నువ్వు నన్ను తోచవద్దు. నీ ఫోనే ఉండేది ఇక్కడ. ఏం కాదురా నాయనా. స్వామీజీ ఫీలింగ్ ఎలా ఉంది స్వామీజీ? మాల్లో ఉండ చెప్పలేను బ్రో. గులాబ్ జాములు గడగడలాడిపోయేవా. మన అస్లాం అయితే చూడండి, కోతి లాగా అయితే అక్కడ పైన అయితే ఎక్కాడు. సో మన స్వామీజీ పైకి ఎక్కారు. ఇప్పుడు నేను ఎక్కాలి. ఉండు ఒక్క సెకండ్, వాడు రాని బ్యాగ్ వాడు మళ్ళీ ఆ బ్యాగ్ కూడా నేనే అంటాడు. ఏంద్రా ఇవి విరిగిపోయి లాగున్నాయా? అయ్యో చీమలు చూడు. సో కొండ పైకి అయితే ఎక్కేసాం. ఇక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ పెట్టున్నాడు. పులిగుండు పైన ఇండియన్ ఫ్లాగ్. వ్యూ పాయింట్ అయితే ఇది. టెంపుల్ అయితే అక్కడ ఉంది. వ్యూ అయితే ఇది. కొండ పైకి వచ్చి మరి మన వాళ్ళు అయితే మొక్కజొన్న అయితే తింటున్నారు. చూడండి. స్వామీజీ ఎందుకు స్వామీజీ అలా భయపడ్డావు? ఇట్లా కింద నుంచి దారి ఉందంట. అస్లాం అయితే దూరం వెళ్తాడు దీంట్లో. ఇప్పుడు సాహసం చేస్తాడు. సో కొండ అయితే దిగేసాము ఈసారి. స్వామీజీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్వామీజీ? నివేద థామస్ చెప్పేది మర్చిపోయా. నివేద థామస్ అయితే వచ్చింది. ఈరోజు డేట్ వచ్చి 7వ తేదీ. వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. జస్ట్ మిస్. వాళ్ళ ముందర నుంచే వెళ్ళాము మేము, కానీ అయితే చూసుకోలేదు. మా బ్యాడ్ లక్ అది. జస్ట్ మిస్ అయ్యాము. సో ఇంకా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.